తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ నాయకత్వంలోకి వెళ్ళిపోతోంది. గ్రాడ్యువల్గా ఈ ప్రాసెస్ జరుగుతోంది. ఈ మధ్య జరిగిన డెవలప్మెంట్స్ అనేది చూస్తే ఎవరికైనా అనిపించే విషయం ఇది. ఇప్పుడు లేటెస్ట్గా మొత్తం ఎన్డీఏలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరితోటి ఆ సంబంధాలు ఇంకా పెంచుకోవాలి అనే దృష్టితోటి తాజాగా ఆయన ఆత్మీయ కలయిక పేరుతోటి ఎంపీలు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించాడు ఉండవల్లిలో ఆయన నివాసానికి. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండేది అక్కడే, అందరికీ తెలుసు. కానీ ఆత్మీయ కలయిక నారా లోకేష్ స్వయంగా చేస్తున్నాడు. అందులో భాగంగా ఒక 3 రోజుల నుంచి వరుసగా కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు చెందినటువంటి ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళని కుటుంబ సభ్యులతో సహా ఆహ్వానించి పార్టీ ఇస్తున్నాడు. అంటే భోజనం పెట్టి అందరితో మాట్లాడడం అన్నమాట కార్యక్రమం. ముందుగా మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్తో ప్రారంభించారు. తర్వాత చిత్తూరు, అనకాపల్లి, ఇవాళ గుంటూరు, విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, 1 కుటుంబ సమేతంగా అందరినీ పిలిచారు. 2 ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ పిలిచారు. అంటే జనసేన, బీజేపీకి చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ లోకేష్ నిర్వహించినటువంటి ఈ పార్టీకి వచ్చారు. సో ఈ సందర్భంగా నారా లోకేష్ చాలా సరదాగా అందరితో మాట్లాడాడు. పిల్లలతో కూడా చాలా సరదాగా గడిపాడు. వచ్చిన వాళ్ళందరికీ, ఆడవాళ్ళకి మంగళగిరి చీరల్ని, నేత చీరలను కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. సో అందులో భాగంగా అందరినీ కలిసినటువంటి ఫొటోస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. ఇది ఇవాల్టిది. అంటే విజయవాడ, గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపుగా అందరూ వచ్చారు. పిలిచిన వాళ్ళందరూ కూడా ఇండివిజువల్గా కూడా చూడొచ్చు. వెనక్కి వెళితే మనకి అన్నీ అందరివే కనిపిస్తాయి. బోండా ఉమా గారి కుటుంబ సభ్యులు, గద్దె రామ్మోహన్ రావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, కులుకపూడి శ్రీనివాసరావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు, వసంత కృష్ణప్రసాద్ గారు, ఇలా చాలామంది ఉన్నారు. బోర్ల రామాంజనేయులు గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, తంగిరాల సౌమ్య గారు. ఇవి యాక్చువల్గా విందు ఫోటోలు. నజీర్ గారు అనుకుంటాను ఈయన. సో అందరికి ఆయనే ప్లేట్లు కూడా ఇస్తున్నాడు. సో క్యాజువల్గా సరదాగా మాట్లాడుకోవడానికి, ఇంటరాక్ట్ కావడానికి, కుటుంబ సభ్యులతో కూడా పరిచయం పెంచుకోవడానికి. పంచుమర్తి అనురాధ గారు, కేసినేని చిన్ని, శ్రావణ్ కుమార్, నాదెండ్ల మనోహర్ గారు కూడా వచ్చారు. జనసేన మంత్రి అయిన మాధవి గారు, గుంటూరు ఎమ్మెల్యే. అలాగే అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యన్న పాత్రుడు గారితో కుస్తీ పడుతున్నాడు లోకేష్ గారు. ఇది నిన్న జరిగింది. వంగలపూడి అనిత గారు, కొడతాల రామకృష్ణ గారు, సీఎం రమేష్ గారు, అందరూ అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. బండారు సత్యనారాయణమూర్తి గారు, వీళ్ళు చిత్తూరు జిల్లా సెగ్మెంట్ పులివర్తి నాని గారు, అయ్యన్న పాత్రుడు గారి ఫ్యామిలీ. సో ఈ విధంగా అందరితోటి సరదాగా గడిపారు. బుద్ధప్రసాద్ గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, కొల్లు రవీంద్ర గారు. సో నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో పార్టీలో అందరితో పరిచయాలు, నెట్వర్కింగ్, వ్యక్తిగతమైన సంబంధాలు, ఈవెన్ కుటుంబ సభ్యులతో కూడా పరిచయాలు ఉండేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి కంటే బహుశా నారా లోకేష్ ఒక అడుగు ముందే ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన బాగానే ఇంటరాక్ట్ అవుతాడు అందరితోటి, కానీ ఆ పర్సనల్ వామ్త్ అది ఆయన డెమాన్స్ట్రేట్ చేయలేడు. ఆయన పర్సనాలిటీలో లేదు అది. నారా లోకేష్ అట్లా కాదు. నారా లోకేష్ సరదాగా ఉండగలడు, ఎవరితోటైనా కంఫర్టబుల్గా కూర్చుని మాట్లాడగలడు. పిల్లలైనా, పెద్దలైనా, కుటుంబ సభ్యులైనా, ఎవరితోటైనా సరే పరిచయం ఉన్నట్టుగా మాట్లాడగలడు. అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఈ విందు సందర్భంగా కూడా అందరితో చాలా సరదాగా గడిపాట. ఈ మధ్యకాలంలో నారా లోకేష్ చాలా స్లిమ్ అవుతున్నాడు. అందుకోసం ఆబ్వియస్లీ అతను డైటింగ్ పాటిస్తున్నాడు, ఎక్సర్సైజులు చేస్తున్నాడు. కాకపోతే కొంచెం మరీ ఎక్కువ తగ్గుతున్నాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో ఈ విందు సమావేశంలో కూడా చాలామంది అన్నారట, మీరు మరీ తగ్గిపోతున్నారు, ఇంకా తగ్గొద్దు, ఇంకా ఆగండి, ఇంకా సన్నబడితే మరీ చిక్కిపోయినట్టు ఉంటారని. లోకేష్ మాత్రం కాదు, నేను ఇంకా 2 కిలోలు తగ్గాలి, ఆ 2 కిలోలు తగ్గే వరకు నేను ఈ డైటింగ్ ఇవన్నీ చేస్తాను అని చెప్పి అన్నట్ట.
సో ఆ విధంగా కొంచెం ఓపెన్ అప్ అయ్యేటువంటి లక్షణం, సరదా కబుర్లు చెప్పుకునేటువంటి పర్సనాలిటీ లోకేష్కి ఉన్నది. ఈ కార్యక్రమం అంతా ఆబ్వియస్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరితో పరిచయాలు పెంచుకోవాలి అనేటువంటి ఆలోచనతో జరిగింది. కానీ బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా పిలవటం ఆ నారా లోకేష్ ఆలోచనకి అది ఒక ఇండికేషను. అందరినీ కలుపుకుపోవాలి అనేటువంటి ఆలోచనతోటి అతను ముందుకెళ్తున్నాడు. సో ఆ రకంగా అటు పార్టీ మీద పట్టు పెంచుకోవచ్చు, ఇటు మిత్రులుగా ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీలైన జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా వ్యక్తిగతమైన సంబంధాలని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ రకంగా నారా లోకేష్ చాలా ఫోకస్డ్గా పాలిటిక్స్ చేస్తున్నాడు అని చెప్పి అనుకోవాలి.